స్వామివారిని దర్శించుకొని ప్రసాదం తీసుకొని వెళ్తారని కోరుతున్నాం. మీ పిల్లల జాగ్రత్త, మీ విలువైన ఆభరణాలు జాగ్రత్త, యోగాలు ఉంటారు, సెల్ ఫోన్లు ఉంటారు జాగ్రత్త. కూలైన అందరూ కూడా జాగ్రత్త వహించి స్వామివారిని దర్శనం చేసుకొని ప్రసాదాలు స్వీకరించి గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైంది. 97వ షష్ఠి మహోత్సవాలు ఇవాళ అంగరంగ వైభవంగా రాజానగరం నియోజకవర్గం రాజానగరం గ్రామంలో ప్రారంభమైనవి. పొద్దున్న తెల్లవారుజామున 5:30 నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ ఇచ్చేస్తున్నారు. అలాగే దర్శనాలు, అభిషేకాలు ఇవన్నీ ఏర్పాటు చేయడమైంది. అలాగే పోలీసు వారి సహకారంతో ట్రాఫిక్ మళ్లించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. సుమారు ఇవాళ 60,000 మంది భక్తులు వస్తారని మాకు అంచనా వేసి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అలాగే సాయంత్రం గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలు, బాణాసంచా ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన ప్రతి భక్తులకి కూడా పులిహార, పిల్లలకి పాలు, వాటర్ ప్యాకెట్లు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తదితర రాజానగరం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ షష్ఠి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. ఇట్లు షష్ఠి ఉత్సవ కమిటీ. 97వ సంవత్సరం, నాకు 74వ సంవత్సరం, 72 సంవత్సరాలు జరుగుతున్నాం. ఒక రోజు కన్నా ఒక రోజు అభివృద్ధి చెందుతుంది. అంత భక్తులందరికీ బాగా నమ్మకం. పిల్లలు పెళ్ళి అయిన వాళ్ళకి పెళ్ళి అవుతూ చాలా నమ్మకంగా వస్తున్నారు. సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి 97వ షష్ఠి ఉత్సవాలు రాజానగరం గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ గుడి ఫేమస్ ఏంటంటే సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పిల్లలు లేని వారికి ఇక్కడ నాగుల చీరలు కట్టుకుని ఇక్కడ సాయంకాలం కళ్యాణం జరుగుతుంది. కళ్యాణంలో తలంబరాల బియ్యం ఒడిపెట్టి పరమాన్నం వండుకుని తింటే పిల్లలు లేని వారికి ఖచ్చితంగా పిల్లలు పుడతారని ఒక నమ్మకం. అలాగే పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నాగప్రతిష్ఠలో ఏం చేసుకున్నారు. దానివల్ల ఈ ఆలయం చాలా ఫేమస్ అయినది. పిల్లలు లేని వాళ్ళకి, కళ్యాణం జరగని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి 7 వారాలు మంగళవారాలు 7 వారాలు అభిషేకం చేయించుకుంటే కంపల్సరీ పిల్లలు పుడతారు. అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుందని ఒక ప్రగాఢ నమ్మకం. అందరూ కూడా భక్తులు విరివిగా వచ్చి అందరూ దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మన
రాజానగరం పోలీసు వారు కూడా మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. అలాగే ట్రాఫిక్ కూడా మళ్లించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారండి. అలాగే సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయండి. కావున భక్తులందరూ కూడా విరివిగా వచ్చి శ్రీ 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 సంతాన సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుంటారని కోరి ప్రార్థిస్తున్నాం.